కొత్తగా కోర్స్ ఎన్రోల్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది, తప్పక చూడండి. మనం స్వయం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనకు డిస్ప్లే ఓపెన్ అవుతుంది. సైన్ ఇన్ ఆర్ రిజిస్టర్ మీద ట్యాప్ చేయండి. ఇలా మనకు ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ చూపిస్తుంది. అందరూ ఇక్కడ డైరెక్ట్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనకు కావట్లేదు అని అంటున్నారు. అది కాదు, మీరు బిఫోర్ దట్ మీరు స్వయంలో రిజిస్టర్ అయ్యి ఉండరు కాబట్టి మీకు ఆ ఎర్రర్ వస్తుంది. జస్ట్ పైకి స్క్రోల్ చేయండి, కింద గూగుల్ ఆప్షన్ కనిపిస్తుంది. గూగుల్ మీద ట్యాప్ చేసి ఇమీడియట్గా మీరు ఏ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఐడితో మీరు లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోగానే మనకు స్వయం డాష్బోర్డ్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇందులో సెర్చ్ ఆప్షన్కి వెళ్ళి మీ ఫ్యాకల్టీ ఏదైతే కోర్సును సజెస్ట్ చేస్తున్నారో ఆ టైటిల్ని ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఆథర్ నేమ్తో ఉన్న, ఆ ప్రొఫెసర్ నేమ్తో ఉన్న పర్టిక్యులర్ కోర్సును సెలెక్ట్ చేసుకోండి. కోర్సును సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కోర్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ, అది ఏ రోజు స్టార్ట్ అవుతుంది, ఏ రోజు ఎండ్ అవుతుంది, దాని ఎగ్జామినేషన్ డేట్ ఏంటి, ఎవ్రీథింగ్ డీటెయిల్స్, క్రెడిట్ పాయింట్స్ ఎన్ని యాడ్ అవుతున్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫామ్ మీకు డిస్ప్లే అవుతుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయండి. నేను టైప్ చేస్తున్నాను. సో ఈ ఫామ్ మొత్తం కంప్లీట్గా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొఫెషన్ దగ్గర స్టూడెంట్, ఫ్యాకల్టీ, ఎంప్లాయిడ్, అదర్స్ అని చూపిస్తుంది. యాజ్ ఎ స్టూడెంట్గా మీరు రిజిస్టర్ అవుతున్నారు కాబట్టి స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏంటిది హైయెస్ట్ క్వాలిఫికేషన్ పర్సూయింగ్ అని చెప్పేసి అని అడుగుతుంది. మీరు ప్రజెంట్ ఏదైతే డిగ్రీ పర్సూయింగ్ చేస్తున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ డిగ్రీ, ఎంసీఏ వాళ్ళైతే మాస్టర్ డిగ్రీ, అండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ప్రజెంట్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2000. దెన్ ఆపర్ ఐడి ఉంటే మీరు కంపల్సరీ ఆపర్ ఐడి ఇవ్వండి, అది మీకే హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రెడిట్స్ ఏవైతే ఈ కోర్సు ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఏవైతే క్రెడిట్స్ గెయిన్ అవుతారో ఆ క్రెడిట్స్ అనేది మీకు ఆపర్ ఐడికి లింక్ అయిపోతాయి కాబట్టి మీకు అది కూడా ఒక డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఆపర్ ఐడి, నాకు లేదు కాబట్టి నేను ఆపర్ ఐడి ఐ డోంట్ హ్యావ్ అని పెట్టేశాను. దెన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఆర్ యూ ఏ పార్ట్ ఆఫ్ స్వయం లోకల్ చాప్టర్ అని అడుగుతుంది. ఇక్కడ కంపల్సరీ మీరు ఎస్ సెలెక్ట్ చేయండి. ఎస్ సెలెక్ట్ చేయగానే ఇమ్మీడియట్గా ఇక్కడ మీకు స్టేట్ అడుగుతుంది. స్టేట్లో తెలంగాణ సెలెక్ట్ చేయండి. దెన్ కాలేజ్ ఆర్ స్కూల్ నేమ్ దగ్గర ఇక్కడ పైన సెర్చ్ బార్లో న్యూ సైన్స్ అని టైప్ చేయండి. న్యూ సైన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అని కనిపిస్తుంది, దీన్ని ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాలేజ్ ఆర్ స్కూల్ రూల్ నెంబర్ అని అడుగుతుంది. ప్రజెంట్ మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి కంపల్సరీ. నెక్స్ట్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ మీరు ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్గా సైన్స్ సెలెక్ట్ చేశాను. డిపార్ట్మెంట్ వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ సైన్స్, అండ్ స్టడీ ఇయర్ వచ్చేసి సెకండ్ ఇయర్. అప్డేట్ అండ్ జాయిన్ అంటున్నాను. సో అప్డేట్ అండ్ జాయిన్ అవ్వగానే మనకి ఇలా కన్ఫర్మేషన్ అప్డేట్ అని చెప్పేసి కన్ఫర్మేషన్ వస్తుంది. ఇలా ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కోర్సు స్టార్ట్ అయిన తర్వాత వీక్ వైజ్ వీడియోస్, కంటెంట్, ఫ్రీ క్విజ్ ప్రోగ్రామ్స్, అసైన్మెంట్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. జస్ట్ ఇమీడియట్గా ఈ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెంటర్ ఆప్షన్ వస్తుంది. మెంటర్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ మెంటర్ అనే ఒక ఆప్షన్ మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఇది ట్యాప్ చేయగానే ఇలా మనకు మీ కాలేజ్లో ఏ ఫ్యాకల్టీ అయితే ఆ కోర్సును ఎన్రోల్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఈ కోర్సు ఎన్రోల్ అయ్యాను కాబట్టి నా పేరు చూపిస్తే సెట్ మెంటర్ అని చెప్పేసానండి, అయిపోతుంది. ఇక్కడితో స్టూడెంట్ సైడ్ నుంచి కోర్స్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. దెన్ జస్ట్ గో టు డాష్బోర్డ్. ఫ్రమ్ నెక్స్ట్ టైం ఏంటంటే కోర్సు స్టార్ట్ డేట్ నుంచి మీరు కోర్సు సెక్షన్కి వెళ్ళి ఆ పర్టికులర్ కోర్సు నేమ్ మీద ట్యాప్ చేసిన తర్వాత గో టు కోర్స్కి వెళ్తే ఇక్కడ మీకు వీక్ వైజ్ కంప్లీట్ వీడియోసు, లెక్చర్ నోట్స్, క్విజ్ ప్రోగ్రామ్స్, అసైన్మెంట్స్, ఆ కోర్సు రిలేటెడ్ ఎవ్రీథింగ్ కంటెంట్ అనేది ఇక్కడ మీకు వీక్ వైజ్గా డిస్ప్లే అవుతుంది.
ప్రతి ఒక్కరు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.